కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు పేర్ని నాని, పార్థసారథి, సింహాద్రి రమేష్ హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని పేర్ని నాని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోళ్లు జరుగుతాయని హామీ ఇచ్చారు. తేమ శాతం తక్కువ ఉంటే డ్రయర్లు ఉన్న మిల్లులకు ధాన్యం తరలించాలని తెలిపారు. మీరు పెట్టుకున్నటువంటి రోజుకి 1.5-2 కోట్లు తీసుకున్నటువంటి ప్లేడర్లేమో బెజవాడ బజారులో తిరుగుతున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు విడిపించమని చెప్పి ఇక్కడ కేసులు వేస్తూ ఇక్కడ తిరుగుతున్నారు. ఢిల్లీ ప్లేడర్లు అందరూ బెజవాడ కోర్టుల్లో, బెజవాడ బజారులో కోర్టుల్లో, ఏసీబీ కోర్టులోను బెజవాడ బజారులో తిరుగుతుంటే మీ అమ్మగారిని, మీ శ్రీమతి గారిని రాజమండ్రి జైలు బయట రోడ్డు మీద వదిలేసి ఈ 25 రోజులు ఢిల్లీలో ఏం చేశారు? మీరు ఏం చేద్దామని వెళ్ళారు? ఎవరిని మేనేజ్ చేద్దామని వెళ్ళారు? మేనేజ్మెంట్ల అలవాటు మీ ఇంట వంట మీకు మొత్తం అంతా. మీ తండ్రి దగ్గర నుంచి మేనేజ్ చేయటం అనేది మీ బ్రహ్మ విద్యది. 3,000 కోట్ల రూపాయలు సిమెన్స్ కంపెనీ నుంచి తెస్తున్నాము, ఇదిగో అంగీకార పత్రం, ఇదిగో ఒప్పంద పత్రం అని చెప్పని ప్రపంచానికి మీరు చూపించిన మాట వాస్తవమే కదా. 3,000 కోట్ల రూపాయలు, ఆ 3,000 కోట్ల రూపాయలు తెర మీద బొమ్మాడిస్తూ 371 కోట్ల రూపాయలు ఎత్తేసే ప్రయత్నం చేశారు. దాంట్లో 240 కోట్ల రూపాయలు ఆల్రెడీ దిగమింగారని కదా చెప్తున్నది. అందులో 27 కోట్ల రూపాయలు నిర్లజ్జగా సిగ్గు విడిచి మీ పార్టీ అకౌంట్లో వేసుకున్నామని కదా చెప్తున్నది. ఇవాళకి కూడా 3,000 కోట్ల రూపాయల పేరుతో స్కామ్ చేశారు మీ తండ్రి గారు, మీరు కలిసి అనేదే ఈరోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అందులో ఒక 27 కోట్ల రూపాయలు మీ పార్టీ అకౌంట్లో కూడా సిగ్గు లేకుండా వేసుకున్నారు అని చెప్పని పార్టీ ప్లేడర్లు వాదిస్తున్నారు, గవర్నమెంట్ ప్లేడర్లు వాదిస్తున్నారు. దాన్ని పట్టుకుని 3,000 కోట్లు అన్నారు, 370కి ఎఫ్ఐఆర్ కట్టారు, ఇప్పుడేమో 27 కోట్లు అంటారు. బాగా మంచి తెలివితేటలు. ఢిల్లీ వెళ్ళి మంచి స్కూల్లో చదువుకొచ్చి అంటున్నావు. ఢిల్లీ తెలివితేటలు బాబు చూపించబాకు నాన్న ఇక్కడ. ఇక ఆయన సీమెన్స్ డబ్బులు ఎక్కడున్నాయి? చంద్రబాబు లోకేష్ నాయుడిని ఛాలెంజ్ చేస్తున్నాం. సీమెన్స్ ఇస్తా అన్న 3,000 కోట్లు వెయ్యి, ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా, ఆ 3,000 కోట్లు వెయ్యి. ఆయన చెప్తాడు ఇంకా ప్రతివత కబుర్లు. ఎంత ప్రతివత కబుర్లు చెప్తున్నాడంటే రాజశేఖర రెడ్డి గారి అసెంబ్లీ మీటింగ్లు వీడియోలో చూసినట్టున్నాడు. కుర్రోడు చెప్తున్నాడు, ఈ లోకేష్ అనేవాడు 1 రూపాయి అవినీతి చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను కటకటాలు పాలు చేసేవాడు అని చెప్పని మంచి ప్రతివతా శిరోమణి కబుర్లు